పోగొట్టుకోవాలి. వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్నీ పోగొట్టుకుంటానే వచ్చాను. దానికి ఈ జయకేతనం నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం గురించి, నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు 3 గ్రనైట్ రాళ్లు గుండెల మీద పెట్టుకొని పగలగొట్టించుకునేవాడిని. 3 9 ఏళ్ల పిల్లలు 8 ఏళ్ల పిల్లలు ముగ్గురిని ఒకళ్ళని ఇలా పట్టుకుని ఇంకొకటి భుజాల మీద ఎక్కించుకొని గుడుంబ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది. చూడటానికి బక్కగానే ఉంటా, కానీ బలం అపారంగా ఉండేది. అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను. పెద్ద కొడుకుని ఎలాగ ఎత్తుకోలేను అనుకోండి, అది వేరే విషయం. నా రెండో కొడుకుని చిన్నోడు 6-7 సంవత్సరాలు, వాడిని ఎత్తుకోలేను నేను. అంత బలహీన పడిపోయాను. కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరి ఆశీస్సులతోటి, బద్దలు కొడతాం మళ్ళీ. అంటే రాజకీయాల్లో ఉండాలంటే 2 పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి, లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి. వ్యక్తిగా ఎదగాలి, పదవే ముఖ్యం, అధికారమే ముఖ్యం. దానికోసం గుండాల్ని వాడుకుంటాం, మర్డర్లు చేయిస్తాం, వేల కోట్లు దోచేస్తాం, కులాలని కెలికేస్తాం, రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం, తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి. నేను అది కోడికత్తిని వాడుకుంటాం, నేను అలాంటివి ఎంచుకోలే. సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను. అందుకే నేను సమాజం, సమతుల్యత, భావితరాల భవిష్యత్తు, దేశం అంతరంగిక భద్రత, దేశ భద్రత, శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం. ఇది జనసేన పద్ధతి. రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ. ఇట్ టుక్ us a decade plus. అంటే నువ్వు ఎలా మార్చేసుకుంటావంటారు, నువ్వు అలా పడితే ఎలా మార్చేసుకుంటావని మాట్లాడతారు. అరే ఒక మనం ప్రార్థించే నదే గంగమ్మ అవ్వచ్చు, కృష్ణమ్మ అవ్వచ్చు, దేవత అవుతుంది, పడవలకి రస్తా అవుతుంది, పంట కాలువలకి పొలాల్లోకి దూరే పంట కాలువ అవుతుంది. మార్పు అనేక రకాలుగా ఉంటుంది. ఇక్కడ నువ్వు గంగని నదిగా చేశావు, ఇక్కడ నువ్వు స్నానం చేయకూడదంటే కుదరదు. చాలా విభిన్నంగా చూడాలి. నేను మార్పు కోసం వచ్చిన వాడిని, ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు. అంటే ఇన్ని